అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమః శివాయ. అనాథుల్లో ఆదిదేవుడిని, పేదవాడిలో పరమేశ్వరుడిని చూసేవారి భక్తికి ముక్కంటీసుడు ముచ్చటపడతాడు. మానవ సేవే మాధవ సేవ అని తలచి నిస్వార్థంగా చేసే సాయాన్ని స్వయంగా ఆ శివుడే స్వీకరిస్తాడని అంటారు. నిశ్చలమైన భక్తికి నిస్వార్థమైన సేవ మమైకమైనప్పుడు ఆ భక్తుడి మనోభీష్టాలను మహేశుడు నెరవేర్చకుండా ఉంటాడా? అందుకే భక్తి మార్గాన్ని, సేవా మార్గాన్ని ఒకే చోట లభించేలా చేస్తుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో స్థాపించిన ఈ సేవాశ్రమంలో కైలాసవాసుడు శ్రీ సోమనాథేశ్వర స్వామిగా లింగరూపంలో వెలసి భక్తులచే నిత్యాభిషేకాలు అందుకుంటున్నాడు. వివిధ ప్రాంతాల నుండి వస్తున్న మానవ మహనీయులు ఇక్కడ సేద తీరుతున్న అభాగ్యులకు అండగా నిలబడుతూ శివయ్యకు జలాభిషేకాలు చేస్తూ భక్తిభావంతో పాటు సేవాభావంలో ఉన్న ఆనందాన్ని పొందుతున్నారు. ఈ పుణ్యప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామికి నిత్య పూజలు నేత్రపర్వంగా జరుగుతాయి. అభిషేక సేవలో భాగంగా ముందుగా జలధార ప్రియునికి జలాభిషేకం వైభవోపేతంగా జరుగుతుంది. నలుగురు అర్చకులు ఏకకంఠంతో రుద్రాష్టకాన్ని పఠిస్తూ శివయ్యకు జలాభిషేకాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తారు. జలాభిషేకం అనంతరం బసవేశ్వరునికి ఇష్టమైన భస్మాభిషేకం బహుసుందరంగా జరుగుతుంది. ఓవైపు మహిమాన్వితమైన నల్లరాతి శివలింగంపై నుండి విభూది జలరూపంలో సెలయేటిధారలా కిందకు దిగుతుంటే, మరోవైపు అర్చకులు శివనామావళిని పఠిస్తుంటే భస్మాభిషేక పొరలమాటున పరమేశ్వరుడు అమితానందభరితుడవుతుంటే, ఆహా! ఆ అపురూప దృశ్యాన్ని తిలకించిన, శ్రీ సోమనాథేశ్వరుణ్ణి మనస్సులో స్మరించిన ఎంతటి మహద్భాగ్యమో కదా. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః. విభూదాభిషేకం అనంతరం శ్రీ సోమనాథేశ్వరునికి హారతి సేవ భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతుంది. హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర. శ్రీ సోమనాథేశ్వర లింగానికి భస్మలేపనం పూసిన తీరు అబ్బురపరుస్తుంది. దేహమంతా విభూది పూసుకున్న విశ్వేశ్వరుడిగా శోభాయమానంగా దర్శనమిస్తున్న శివలింగం మధ్యలో త్రిశూలధారి అయి స్థానభంగిమలో కానవస్తున్న గరళకంఠుడి రూపు నయనానందకరంగా ఉంటుంది. ఆ పైన సూర్యబింబం వలె అరుణవర్ణ తిలకాన్ని భస్మలేపన శివలింగానికి అద్దిన తీరు మరింత అందాన్ని తీసుకువస్తుంది.
అనంతరం దేదీప్యమానంగా దర్శనమిస్తున్న శివలింగ పానవట్టాన్ని ఎరుపు రంగు నూతన వస్త్రంతో శోభాయమానంగా అలంకరిస్తారు అర్చకులు. నూతన వస్త్రధారి అయి భస్మప్రియుడిగా దర్శనమిస్తున్న శ్రీ సోమనాథేశ్వరుణ్ణి గులాబీమాలలతో చామంతిమాలలతో అలంకరించి శివయ్యను మరింత సుందరంగా అలంకరిస్తారు అర్చకులు. అలంకరణ క్రమంలో చివరిగా శ్రీ సోమనాథేశ్వరునికి రుద్రాక్షమాలలను సమర్పిస్తారు అర్చకులు. సంపూర్ణ భస్మ పుష్పాది అలంకారాలతో అనంత దివ్యతేజోమయంగా ప్రకటితమవుతున్న శ్రీ సోమనాథేశ్వరునికి శివ సహస్రనామాలతో పుష్పార్చన గావిస్తారు. నమః శివాయ ఓం 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 నమః శివాయ. అనంతరం సమున్నత పానవట్టంపై దివ్యాలంకార శోభితంగా దర్శనమిస్తోన్న శ్రీ సోమనాథేశ్వరుణ్ణి దర్శించుకున్న వారిది ఎంతటి భాగ్యమో కదా. నానావిధ పరిమళ పుష్పాలంకృతుడై సర్వాంగ సుందరంగా కానవస్తున్న శ్రీ సోమనాథేశ్వర లింగానికి ఎదురుగా వేంచేసిన నందీశ్వరుడు తన స్వామి అద్వితీయమైన దివ్యమంగళ రూపాన్ని ప్రత్యక్షంగా దర్శించి తరించిపోతాడు. ప్రత్యేక పూజల అనంతరం శ్రీ సోమనాథేశ్వరునికి నైవేద్య సమర్పణ అద్భుత రీతిలో జరుగుతుంది. ఇందులో భాగంగానే శివయ్య కోసం తయారు చేసిన నైవేద్యాన్ని మేళతాళాల మధ్య అర్చకులు ఆలయానికి ఊరేగింపుగా తీసుకువస్తారు. అనంతరం ఆ నైవేద్యాన్ని శివయ్య ముందు ఉంచి ఆచమనీయం చేస్తారు. అనంతరం స్వామికి నైవేద్య నివేదన చేసి ఆరగించి అభాగ్యుల ఆకలి తీర్చి ఆశీర్వదించవయ్యా అంటూ హారతి సమర్పిస్తారు. అర్చకులు సమర్పించిన నైవేద్యాన్ని తమ మహత్యంతో ఆ పరమేశ్వరుడు ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల కడుపు నింపుతాడు. వాళ్ళు సంతృప్తిగా తింటుంటే వారి ఆకలి తీరడం చూసి తాను సంతృప్తి చెందుతాడు. నా అంటూ ఎవరూ లేని అభాగ్యులను, ఆకలిదప్పులతో రోడ్లపై తిరుగుతున్న అనాథులను తన మనోనేత్రంతో గుర్తించి ఈ రక్షణాలయానికి రప్పించుకుని ఆశ్రయమిస్తున్న అనాథులకు తన భక్తులు అందించిన కానుకలతో
వారి కడుపు నింపుతూ దాని ద్వారా వచ్చే పుణ్యఫలాలను తన భక్తులకే అందించి వారిని ఆశీర్వదిస్తాడు శ్రీ సోమనాథేశ్వరుడు. నైవేద్యం స్వీకరించి అనాథుల ఆకలి తీర్చిన శ్రీ సోమనాథేశ్వరుడు కాసేపు విశ్రాంతి తీసుకుని తనను దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తుల అభిషేకాలు స్వీకరిస్తాడు. ఈ పవిత్ర ప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరునికి అభిషేకం చేయడం మహద్భాగ్యంగా భావిస్తారు భక్తులు. శివాలయాల్లో గర్భాలయ శివలింగానికి భక్తులే స్వయంగా అభిషేకం చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా ఆలయ ప్రాంగణంలోని జలంతోనే అభిషేకం చేస్తుంటారు. కానీ అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామికి భక్తులే స్వయంగా అభిషేకాలు చేస్తూ ఆశీర్వదించమని వేడుకుంటారు. తమ గృహాల నుండి తీసుకువచ్చిన పవిత్ర జలంతో స్వామికి స్వయంగా అభిషేకం చేసే అవకాశం ఈ క్షేత్రంలో మాత్రమే ఉండడం విశేషం. ఇక్కడకు వచ్చిన భక్తులు శ్రీ సోమనాథేశ్వరలింగంపై జలం పోయగానే స్వామి మహిమతో ఆ జలం గంగాజలమంత పవిత్రతను పొందుతుంది. భక్తులు స్వామివారిని అభిషేకించిన జలాన్ని చిన్న బాటిళ్లలో నింపి భక్తులకు అభిషేక జలతీర్థంగా అందించడం జరుగుతుంది. మీరు తీసుకువచ్చిన జలాన్నే మహామహిమాన్వితమైన గంగాజలంగా మార్చుకుని మీ నివాసాలకు తీసుకువెళ్ళి సంప్రోక్షణ చేసుకుని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగండి.
శివయ్య సేవలో తరించిన భక్తులు ఈ పుణ్యప్రదేశంలో జీవిస్తున్న అభాగ్యులను ఆదుకోవడంలో భాగంగా వారి ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు, కుటుంబ సభ్యుల, ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకుని వారి చేతులతో స్వయంగా అన్నదానం చేస్తూ పళ్ళు వితరణ చేయడంతో పాటు నిత్యావసర వస్తువులను వారికి తోచినంతలో విరాళాలుగా అందజేస్తూ శ్రీ సోమనాథేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం పొందుతున్నారు. నా పేరు ఉప్పులూరి శ్రీధర్. నేను మియాపూర్ నుంచి వచ్చాను. నా వంతు సహాయం చేద్దామని నేను వచ్చాను. ఇక్కడికి వచ్చి మొత్తం ఈ ఆశ్రమాన్ని మొత్తం చూశాను. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మొదట నేను అభిషేకం చేయించాను నా చేత. ఇటువంటి అనాథల్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. వాళ్ళ పిల్లలాగా చూసుకున్నారు వాళ్ళు. ఇది నిజంగా చాలా కష్టమైన విషయం. అసలు ఆలోచన రావడం చాలా కష్టమైన విషయం. కార్యక్రమాన్ని నిర్వహించిన శంకర్ గారికి నిజంగా నేను కొన్ని లక్షల నమస్కారాలు చెబుతున్నాను. దేవుడు అంటే ఎవరో కాదు, అటువంటి వాళ్ళే దేవుళ్ళు. ఈ రోజున ఆ స్ఫూర్తి కలిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నా పేరు ఉప్పులూరి శైలజ. ఎంతో మందికి సహాయం చేస్తుంటాము, దానాలు చేస్తుంటాము. కానీ ఇట్లా రోడ్ల మీద తిరిగే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు ఒక జీవితాన్ని కల్పించడం అనేది అదొక దైవత్వం. ఏదో మాకు తోచినంత ఇక్కడ డొనేట్ చేశాము. అది యాక్చువల్గా నథింగ్ చెప్పాలంటే. అందరికీ నమస్కారం. ఇక్కడ మన చౌటుప్పల్ మండలంలో అనాథ ఆశ్రమంకి రావడం జరిగింది. మా స్నేహితుడి బర్త్డే, పేరు మా అంకల్ విఘ్నేష్. అందుకు ఈ సందర్భంగా అనాథ ఆశ్రమంకి వచ్చి అరటి పండ్లు పంచడం, మాకు తోచినంత సహకారం చేయడం జరుగుతున్నది. అందరికి నమస్కారం అండి. నా పేరు శివ. మేము ఇక్కడ ముషిరాబాద్ నుంచి రావడం జరిగింది. ఈరోజు మా నాన్నగారిది సంవత్సరికం. మా నాన్నగారి సంవత్సరికం ఇంటి దగ్గర కంటే ఇక్కడ జరిపించుకుంటే కొంచెం ఆయనకు కూడా మనశ్శాంతి ఉంటుంది. ఎంతోమంది అభాగ్యులకు కూడా కొంచెం అన్నదానం చేద్దామన్నట్టు మా వంతు సహకారంగా మేము ఈరోజు అన్నదానం చేద్దామని వచ్చాము. నమస్కారం. నా పేరు బొంగు రవి. అది తాళసింగారం గ్రామం. మా మొదటి పాప ఆరోగ్యం బాగోలేక 2015లో చనిపోవడం జరిగింది. మతి స్థిమితం బాగలేక చనిపోయింది. పక్కన తెలుసుకున్నాను నేను, అమ్మ నాన్న ఆశ్రమంలో మతి స్థిమితం లేని వాళ్ళు చాలామంది అనాథలు ఉన్నారని. మా పాప జ్ఞాపకార్థం ఆమె పుట్టినరోజు గత 2015 నుంచి ప్రతి సంవత్సరం నేను ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపడతాను. గట్కేసర్ మున్సిపాలిటీ నుంచి వచ్చాము. ఈ అనాథలకి సేవ చేయడం మహాభాగ్యం అని భావిస్తూ మా తరపు నుండి మేము చేయగలిగినంత సాయం చేయడం జరుగుతుంది. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న వందలాది మంది అభాగ్యుల ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. ఇందులో భాగంగా వారిని తెల్లవారుజామున లేపి కాలకృత్యాలు, దంతధావనం, స్నానపానాదులు చేయించి ఉదయం వేళలో ఎండలో నడిపించడం జరుగుతుంది. ఉదయం వేళ ఎండలో నడిపిస్తే విటమిన్ డి అంది ఆరోగ్యం మెరుగుపడుతుందనే వైద్యుల సూచన మేరకు నడిపించడం నిత్యకృత్యంలో భాగం. అలాగే కండరాల పనితీరు, రక్త ప్రసరణ సక్రమంగా ఉండేందుకు సాయంత్రం సమయంలో మెట్ల మార్గం ద్వారా నడిపించడం జరుగుతుంది. ఈ నిర్భాగ్యులందరూ ఆరోగ్యవంతులై శివయ్య ఆశీస్సులతో సొంతవారి చెంతకు చేరితే మానవదేవుళ్ళు చేసిన సేవకు ప్రతిఫలం దక్కినట్లే కదా. వందలాది మంది అనాథులను అక్కున చేర్చుకొని తండ్రిలా ఆదరిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు గత 20 ఏళ్లుగా అనాథులంటూ లేని సమాజం కోసం కృషి చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా ఆయన పొందుతున్న ఆత్మ సంతృప్తిని, వెలకట్టలేని అభాగ్యుల ప్రేమను మానవదేవుళ్ళందరూ కూడా ఆస్వాదించాలనే ఒక మంచి ఆలోచనతో అభాగ్యుల సేవను విస్తృతం చేసే దిశగా భక్తులందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. ఇందులో భాగంగా 2024వ సంవత్సరం
జనవరి 1వ తేదీ నుండి నెలలో ఒక్కరోజు దేశం కోసం అనే సేవాక్రతువుని మానవతామూర్తుల ముందుకు తీసుకువస్తున్నారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో సేవ చేసే అవకాశం లేని మనకు నా అంటూ ఎవరూ లేని అనాథులకు చేసే సేవ కూడా దేశసేవే కదా. మన ఇంట జరిగే శుభకార్యాలకు, గతించిన వారి వర్ధంతి వేడుకలకు ఈ రక్షణాలయానికి వచ్చి శివయ్య దర్శనం చేసుకొని అభాగ్యులకు అన్నదానం చేసి వారితో ఆప్యాయంగా మాట్లాడి ఆత్మస్థైర్యాన్ని నింపితే దేవుని సేవతో పాటు దీనుల సేవ ద్వారా దేశసేవ కూడా చేసినట్టే కదా. రండి, జనవరి 1వ తేదీ ప్రారంభం కాబోతున్న నెలలో ఒక్కరోజు దేశం కోసం కార్యక్రమంలో మనము భాగమై అనాథులకు అండగా నిలబడి దేశసేవలో తరిద్దాం. దయగల దాతల సహకారంతో 2000కు పైగా అభాగ్యులు తలదాచుకునేలా, 100 ఏళ్లపాటు నిలిచిపోయేలా ఈ అనాథుల శాశ్వత వసతి భవనం నిర్మించడం జరిగింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో, భక్తుల సంపూర్ణ సహకారంతో అనాథుల వసతి భవనం చెంతనే శ్రీ సోమనాథేశ్వర స్వామికి తరతరాలు చెప్పుకునేలా ఓ అద్భుతమైన శివాలయం నిర్మించేందుకు సంకల్పించారు ఆశ్రమ వ్యవస్థాపకులు. ఎంతమంది భక్తులు వచ్చినా ఎవరికీ ఇబ్బంది కలుగకుండా స్వామి దర్శనం చేసుకునేలా అద్భుతమైన రీతిలో ఈ శివాలయం నిర్మితం కాబోతుంది. ఇక్కడ సేద తీరుతున్న అభాగ్యుల్లో భక్తిభావం కలిగి వారి మానసిక స్థితిలో మార్పు తీసుకురావడం కోసం, అలాగే ఇక్కడకు వచ్చే భక్తులకు భక్తి మార్గం, సేవా మార్గం ఒకే చోట కలిగేలా, 1000 ఏళ్లపాటు నిలిచిపోయేలా నూతన శివాలయానికి రూపకల్పన జరుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారం అనాథుల వసతి భవనం నిర్మించడం ద్వారా ఆశ్రమ వ్యవస్థాపకులు ఎలాగైతే దాతల మనసుల్ని గెలిచారో అదే నమ్మకంతో మహాశివునికి మహాద్భుతమైన ఆలయం నిర్మాణం కాబోతుంది. భక్తులకు ఒక విన్నపం: త్వరలో నిర్మించబోయే నూతన శివాలయానికి విరాళాలు అందించేందుకు అందరికీ అవకాశం కల్పిస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. భక్తి తత్పరతతో అందించే ఏ సాయమైనా శివకార్యానికి వినియోగించడం ద్వారా ఆ పుణ్యఫలమంతా మీకే దక్కుతుంది. శివాలయ నిర్మాణానికి అందించే విలువైన విరాళాల దాతల శిలాఫలకాలను నూతన శివాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. శ్రీ సోమనాథేశ్వరుని సంకల్పంతో ఇప్పటికే శివాలయ నిర్మాణానికి విరాళాలను స్వీకరించడం ప్రారంభమైంది. భక్తజనులారా, త్వరలో నిర్మించబోయే నూతన శివాలయానికి మీకు తోచిన సాయం చేసి పరమేశ్వరుని పరిపూర్ణ కరుణా కటాక్షాలు పొందండి. చివరిగా ఒక మాట: అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో వందలాది మంది అభాగ్యులు సంతోషంగా జీవిస్తున్నారు. సొంత వారిని, కుటుంబాన్ని కోల్పోయి తినడానికి తిండి, ఉండడానికి గూడు లేక బతుకీడుస్తున్న ఎవరూ లేని అనాథుల కోసమే ఈ రక్షణాలయం ఉంది. అంతేగాని అందరూ ఉండి కుటుంబానికి భారమనుకొని వారిని ఈ సేవాశ్రమానికి తీసుకువచ్చేందుకు ఇది వృద్ధాశ్రమం కాదని గమనించగలరు. దయచేసి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుందాం. మన సంతానంతో పాటు వాళ్లను పిల్లల్లా భావించి ప్రేమగా సాకుదాం. తల్లిదండ్రులకు చేసే సేవ కూడా శివయ్య సేవే కదా. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.